హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ పాఠశాల. మరి ఈ రోజు అనగా జాన్ 4, 2021 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు ఒకసారి చూడండి అమ్మా. కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. కోవాక్సిన్ బై భారత్ బయోటెక్. భారత్ బయోటెక్ అనే కంపెనీ ఉన్న చూసిరా మన హైదరాబాద్ లో. ఇది కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో లొకేట్ అవ్వబడింది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్స్ లో చూసుకుంటే కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు. సో బేసిక్స్ కి వెళ్ళిపోదాం. ఇది జీటాల్క్, ఇది నేను తర్వాత చెప్తాను దీని గురించి. అండ్ వాట్ ఈజ్ కాన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ? థెరపీ అంటే చికిత్స, అంటే ట్రీట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీరు కాన్వాలెసెంట్ అని ఉన్నది. కాన్ అంటే టుగెదర్, వాల్ అంటే స్ట్రెంగ్త్, ఇటమ్మాది స్ట్రెంగ్త్. సో కాన్వాలెసెంట్ అంటే ఏంటో మీకు ఈజియర్ టర్మ్స్ లో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేషెంట్ ని, ఓకేనా, నేను రీకవర్ అయిన తర్వాత ఆ స్టేజ్ నేను కాన్వాలెసెంట్ స్టేజ్ అంటాను. సో కాన్వాలెసెంట్ అంటే జబ్బు నుంచి మరి నయమై బయటికి రావడం అన్నమాట. సో కాన్వాలెసెంట్ అంటే కమింగ్ టుగెదర్ ఆర్ కమింగ్ అవుట్ టుగెదర్ విత్ స్ట్రెంగ్త్ అన్నట్టు. ప్లాస్మా అంటే మన బ్లడ్ లో ఒక కాంపోనెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ కాంప్లికేటెడ్, సో లెట్ మీ పుట్ ఇట్ ఇన్ అన్ ఈజియర్ వే. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే యాజ్ పీపుల్ ఫైట్ ద COVID-19 వైరస్ దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్ దట్ అటాక్ ద వైరస్. ఇదంతా వద్దండి. COVID-19 పేషెంట్ ఉన్నాడు ఈడ, ఈ రెడ్ లో ఉన్నది COVID-19 పేషెంట్. ఈ COVID-19 పేషెంట్ మరి కరోనా వైరస్ వచ్చింది అతనికి. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తన బాడీలో కొన్ని యాంటీబాడీస్ డెవలప్ చేసుకుంటాడు. యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే విలన్ అయిన యాంటీజెన్స్ ని చంపేస్తాయి. అర్థమైనదా అండి? సో యాంటీబాడీస్ కిల్ ద యాంటీజెన్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ అండ్ ప్రొడ్యూస్ సమ్ డిసీజెస్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే యాంటీబాడీస్ కిల్ యాంటీజెన్స్. సో ఇతను రీకవర్ అయిన తర్వాత మరి అతనిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇంకా ఈ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఇవి తదుపరి ఎవరికైనా COVID-19 వచ్చినప్పుడు వాళ్ళకి ఇంజెక్ట్ చేయొచ్చు అన్నట్టు. అర్థమైందా? సో ఈ రీకవర్డ్ పేషెంట్ ని కాన్వలెసెంట్ పర్సన్ అంటాం. కాన్వలెసెంట్ ఆ నేచర్ ని కాన్వలెసెన్స్ అంటాం. సో కాన్వలెసెన్స్ వచ్చేసరికి నౌన్ వస్తుంది. కాన్వలెసెంట్ వచ్చేసరికి ఎడ్జెక్టివ్ వస్తుందండి. కాన్వలెసెంట్ ఎడ్జెక్టివ్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇతని దగ్గర నుంచి బ్లడ్ తీసుకున్నారు అంటే ప్లాస్మా సరిపోతుంది, బ్లడ్ మొత్తం అవసరంలే. సో మరి బ్లడ్ లోనే ప్లాస్మా ఉంటుంది అన్నట్టు. సో బ్లడ్ విత్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ అంటే ఇవి హీరోస్ అన్నట్టు. Once a person has recovered, he or she develops antibodies that will stay in the blood waiting to fight the virus should it return. అంటే నెక్స్ట్ ఇంకేమైనా వైరస్ ఉన్నదా, మళ్ళీ ఏమన్నా వైరస్ వస్తే దాన్ని అటాక్ చేసి పడేస్తా దేత్తడి అని చెప్పి వెయిట్ చేస్తుంటాయి. సో మళ్ళీ ఇంకొక పేషెంట్ నెంబర్ 2 COVID-19 పేషెంట్ కి మరి ఇక్కడ తీసుకున్న ఈ బ్లడ్ లో ఉన్న యాంటీబాడీస్ మళ్ళీ ఇంజెక్ట్ చేసినాం అనుకోండి, మెల్లిగా ఇతను కూడా కాన్వలెసెంట్ నేచర్కి వస్తున్నాడు. చూడండి, దీన్ని మనం కాన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ అంటాం. సింపుల్ కాన్సెప్ట్, అర్థమైందా అండి? సో దాని తర్వాత మీకు క్లినికల్ ట్రయల్స్ అని వినుంటారు. వాట్ ఈస్ దట్? క్లినికల్ ట్రయల్స్. ట్రయల్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. క్లినికల్ అంటే మన క్లినిక్ అంటే హాస్పిటల్. దీంట్లో 4 ట్రయల్స్ ఉంటాయమ్మా, మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఎస్ఏ రేటింగ్ వచ్చినా సరే లేకపోతే ప్రెసీ వచ్చినా సరే మీకు చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఫేజ్ 1, ఫేజ్ అంటే ఒక లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫేజ్ 1 లో ఏం చేస్తారంటే 22 హెల్తీ వాలంటీర్స్ ని తీసుకుంటారు. వాలంటీర్స్ అంటే పర్సన్స్ అన్నమాట. అంటే డ్రగ్ ని ఫస్ట్ మరి వాళ్ళకి ఇస్తేనే కదా మరి దాని ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉందో తెలిసేది. సో 20 to 100 హెల్తీ వాలంటీర్స్ ని తీసుకుంటారు. ఆన్సర్స్ ఏం తెలియాలంటే మీకు దాంట్లో వర్క్ లో హౌ డస్ ద డ్రగ్ వర్క్, వాట్ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, అసలు డ్రగ్ ఎలా పనిచేస్తోంది అని చూస్తారు. ఇది లెవెల్ 1. అంటే హ్యూమన్స్ కి ఇది సేఫా కాదా అన్నట్టు. సో 70% ఆఫ్ ఆల్ స్టడీస్ పాస్ దిస్ ఫేజ్. 70% ఈ అన్ని ఎక్స్పెరిమెంట్స్ మరి ఈ ఫేజ్ 1 అనేది పాస్ అవుతాయి అన్నట్టు. దీంట్లో నంబర్ ఇంపార్టెంట్, 20 నుంచి 100 మందిని తీసుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ అమ్మ, ఈజ్ ఇట్ ఎఫెక్టివ్? అసలు సేఫ్టీ చూశారు, మరి ఎఫెక్టివ్నెస్ అన్నమాట అవుతుందా అవదా అనేది, అంటే రిజల్ట్ చూపిస్తుందా లేదా అనేది ఫేజ్ 2 లో చూస్తారు. ఇది సెవెరల్ మంత్స్ టు 2 years దాకా పడుతుంది ఇది ఫేజ్ 2. Hundreds of patients divided into groups. Neither patients or researchers know which group patients are in. దీన్నే బ్లైండెడ్ స్టడీస్ అంటాం. బ్లైండ్ అంటే కళ్ళగంతలు, అంటే పేషెంట్స్ కి తెలియదు, డాక్టర్స్ కూడా తెలియదు అన్నట్టు. ఓకే, అంటే రీసెర్చర్స్ కూడా తెలియదు ఎటువంటి డ్రగ్ ఇస్తున్నారో అని. రీసెర్చర్స్ గెయిన్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్. రీసెర్చర్స్
రీసెర్చర్స్ గెయిన్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిలేటివ్ సేఫ్టీ అండ్ ఎఫెక్టివ్నెస్. కొంచెం ఎఫెక్టివ్నెస్ అంటే రిజల్ట్ ఏమన్నా ఉందో లేదో కొంచెం తెలుస్తుంది. సో వచ్చిన 70%లో ఓన్లీ 33% ఆఫ్ ఆల్ స్టడీస్ పాస్ దిస్ ఫేజ్, అంటే కొంచెం ఫిల్టర్ అయిపోయి చూడండి. సో దీంట్లో మరి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు దీంట్లో మనకి. అంటే ఫస్ట్ ఫేజ్ లో మనకి 20 to 100, ఇక్కడేమో మోర్ దాన్ 100 అని చెప్పుకోవచ్చు. అండ్ ఫేజ్ 3 ఇంకా ఎక్కువ పేషెంట్స్, ఇది ఇంకా 2 years కాదు, ఇంకా ఎక్కువ పడుతుంది. ఫేజ్ 3 ఇన్వాల్వ్స్ ర్యాండమైజ్డ్ అండ్ బ్లైండ్ టెస్టింగ్ ఇన్ సెవరల్ 100 to several thousand పేషెంట్స్. అసలు బ్లైండ్ ఫోల్డ్ టెస్ట్ అంటే ఏంటి? బ్లైండ్ టెస్టింగ్ అంటే ఏంటంటే అటు తీసుకున్న వాలంటీర్ కానీ ఇటు తీసుకుంటున్న డ్రగ్ తీసుకుంటున్న డాక్టర్ కానీ ఎవరికి తెలియదు ఎటువంటి డ్రగ్ తీసుకున్నాడు. అలా ర్యాండమైజ్డ్ గా మనకి టెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఏమంటే డిజైర్డ్ రిజల్ట్స్ మనకి అనేవి అనుకూలంగా ఉంటాయి, రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి అన్నట్టు. రిజల్ట్స్ అలా జిగ్జాగ్ ర్యాండమ్ గానే చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని వాడికి ఏం డ్రగ్ తీసుకుంటున్నాడో ముందు తెలిసిందనుకో, రెసిస్టెన్స్ డెవలప్ అవ్వచ్చు, తనకి సైకలాజికల్ గా కొంచెం రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి, మన ఎల్యూడ్ చేయడానికి ఏం చేస్తారు అంటే గనక బ్లైండ్ టెస్టింగ్ అనేది ఫాలో అవుతారు అనమాట. దిస్ ద బెస్ట్ స్ట్రాటజీ అని మనం చెప్పొచ్చును. అది మనకి ఫేజ్ 3లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. 80% ఆఫ్ ఫేజ్ 3 స్టడీస్ పాస్. నెక్స్ట్ కమ్స్ FDA అప్రూవల్. FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. యుఎస్ FDA మనకి కామన్ గా ఉన్నది, అంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఓవర్ ద లాంగ్ టర్మ్ ఫేజ్ 4 చూడండి, చాలా ఇంపార్టెంట్. సెవెరల్ ఇయర్స్ టు కంప్లీట్, ఇది కూడా చాలా ఇయర్స్ కనపడుతుంది. ఆల్సో కాల్డ్ పోస్ట్ మార్కెట్ సర్వైలెన్స్ ఇన్వాల్వ్ సెవెరల్ థౌసండ్ పేషెంట్స్. చాలా థౌసండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. Conducted after drug is on the market to measure effectiveness in various populations and monitor adverse effects. For example, ఒక డ్రగ్ మార్కెట్ లో పాస్ అయిందండి. ఆ డ్రగ్ వల్ల ఏమైందంటే ప్రెగ్నెంట్ మదర్ ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్ మదర్ ఆవిడకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. అండ్ పుట్టిన పిల్లాడు, ఒకవేళ పుట్టాడు, ఒక పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లాడికి సమ్ ఫేషియల్ డిఫెక్ట్స్ వచ్చినాయి అనమాట ఆ డ్రగ్ వల్ల. అంటే తన ఫేస్ కొంచెం డిఫార్మేషన్ జరిగింది, లేకపోతే అతనిలో మార్ఫలాజికల్ చేంజెస్ వచ్చినాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ డ్రగ్ ని వెంటనే మార్కెట్ లో బ్యాన్ చేసేస్తారు అన్నట్టు. దీన్నే పోస్ట్ మార్కెట్ సర్వైలెన్స్ స్టడీస్ అంటాం. అంటే మార్కెట్ లోకి వచ్చేసిన తర్వాత దాన్ని పోస్ట్ అంటాం. సర్వైలెన్స్ అంటే గనక పర్యవేక్షణ, స్టడీస్ అంటే గనక మనకు తెలిసిందే. సో మార్కెట్ లోకి వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో లేదో తీసి దే విల్ పుల్ ఇట్ ఆఫ్ అనమాట. అంటే పుల్ ఇట్ ఫ్రమ్ ద మార్కెట్, అంటే లాగేస్తారు మళ్ళీ. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్ గా మీకు ఎస్ఏ రైటింగ్ లో కూడా ఉపయోగపడతాయి అన్నట్టు. సో ఫేజ్ 1 అనేది సేఫ్టీకి ఉపయోగిస్తారు టెస్టింగ్. ఫేజ్ 2 ఎఫెక్టివ్నెస్ అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. అండ్ ఫేజ్ 3 వచ్చేసరికి మీకు ర్యాండమైజ్డ్ అండ్ బ్లైండ్ ఫోల్డెడ్ టెస్ట్ ఉంటాయి, అంటే బ్లైండ్ టెస్టింగ్ ఉంటుంది. అండ్ ఫేజ్ 4 వచ్చేసరికి పోస్ట్ మార్కెట్ సర్వైలెన్స్ స్టడీస్, PMSS అంట. అంటే మార్కెట్ లోకి వచ్చిన తర్వాత డ్రగ్ మరి ఏమన్నా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తే దాన్ని దే విల్ పుల్ ఇట్ ఫ్రమ్ ద మార్కెట్, మళ్ళీ మార్కెట్ నుంచి వాపస్ తీసుకుంటారు అన్నట్టు. సో ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది కాన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ, దాని తర్వాత కాన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ తర్వాత క్లినికల్ ట్రయల్స్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలైన ఎడిటోరియల్ లోకి వచ్చేద్దాం. ఓకే, అసలైన ఎడిటోరియల్ లోకి వచ్చేద్దాం. ఏ హర్రీడ్ గ్యాంబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యాంబుల్? గ్యాంబ్లింగ్ అంటే జూదము, అంటే రిస్క్ తో ఆడిన ఒక గేమ్ అన్నట్టు. అంటే ఇక్కడ గ్యాంబుల్ అనేది ఒక నౌన్ కింద వాడిండు, హర్రీడ్ అనేది ఎడ్జెక్టివ్ కింద వాడిండు. సో ఏ హర్రీడ్ గ్యాంబుల్ లో గ్యాంబుల్ ఈజ్ అ నౌన్ అండ్ హర్రీడ్ హ్యాపెన్స్ టు బి అన్ ఎడ్జెక్టివ్. ఏ అనేది ఆర్టికల్, ఇక్కడ గ్రామర్ కూడా కవర్ అయిపోయింది. సో గ్యాంబ్లింగ్ అనేది ఒక నెగిటివ్ గేమ్ అయినా సరే ఇక్కడ వాడు టేకింగ్ ఏ ఛాన్స్ అన్నట్టు వాడిండు అనమాట. అట్లా అది మీరు పరిశీలించాలి ఈడ. నెక్స్ట్ దీని హెడ్లైన్స్ చూస్తే ఒపాసిటీ ఇన్ కమ్యూనికేషన్ ఈజ్ డేంజరస్ వెన్ దేర్ ఈస్ హై వ్యాక్సిన్ హెసిటెన్సీ. ఒపాసిటీ అంటే ఏంటంటే నాన్న ట్రాన్స్పరెంట్ అని మీరు ఎప్పుడైనా ఉంటారు. ట్రాన్స్పరెంట్ అంటే గనక బాగా కనపడేది, క్లియర్ అన్నట్టు. అదే ఒపాసిటీ అంటే ఏంటంటే అస్పష్టత, అంటే క్లౌడీనెస్ అని చెప్పుకోవచ్చు. అంటే అబ్స్క్యూర్ అని దీని మీద ఒక సినోనిమ్ తీసుకోవచ్చు. సో ఒపాసిటీ ఇన్ కమ్యూనికేషన్ ఈజ్ డేంజరస్ వెన్ దేర్ ఈస్ హై వ్యాక్సిన్ హెసిటెన్సీ. ఎప్పుడైతే వ్యాక్సిన్ సంకోచం ఉందో మన కమ్యూనికేషన్ లో కొంచెం క్లౌడీనెస్ ఉంటుంది, అంత క్లియర్ గా స్పష్టత ఉండదు కమ్యూనికేషన్ అనేది. అది ఉన్నా సరే చాలా డేంజరస్ అని చెప్తున్నాడు. అంటే ఎక్కడో తిడుతున్నాడండి, క్రిటిసిజం స్టార్ట్ చేసిండు చూడండి. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. ద స్టేజ్ ఇస్ సెట్ ఫర్ ద బిగ్గెస్ట్ వ్యాక్సిన్ రోల్ అవుట్. రోల్ అవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది,
ఇదిగోండి నా దగ్గర మార్కర్ ఉంది. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ టైం మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పుడు దాకా ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి రాలేదు. ఇదేంటంటే మార్కర్. మనకు మార్కర్ అంటే ఇట్లానే తెలుసు, పెద్దవి ఉంటాయి క్యామెల్ మార్కర్స్. ఇది కొంచెం స్టైలిష్ గా పెన్ లో మరి పెన్ ఇలా పాకెట్ లో పెట్టుకోవడానికి కొంచెం బాగుంటది. అదే మార్కర్స్ ఏంటంటే నీకు ఇంత లావు నాలా కనబడుతుంటాయి పండగ, అట్లా కాకుండా స్లిమ్ గా ఉన్నాయి. సో ఇది రోల్ అవుట్ అయింది మార్కెట్ లో, అంటే టు మేక్ సమ్ ప్రోడక్ట్ అవైలబుల్ ఫర్ ద ఇన్ ద మార్కెట్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నట్టు. ఫస్ట్ టైం మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ అవైలబిలిటీలోకి తీసుకురావడాన్ని మరి రోల్ అవుట్ అంటాం. ద స్టేజ్ ఈస్ సెట్ ఫర్ ద బిగ్గెస్ట్ వ్యాక్సిన్ రోల్ అవుట్ ఇన్ ఇండియాస్ హిస్టరీ విత్ ద డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫార్మల్లీ అప్రూవింగ్ అంటే ఏంటమ్మా మరి ఇచ్చారనమాట, పర్మిషన్ ఇచ్చారన్నట్టు. అప్రూవింగ్ 2 vaccines ఫర్ రెస్ట్రిక్టెడ్ యూజ్. రెస్ట్రిక్టెడ్ అంటే పరిమితంగా, కొంచెం పరిమితం ఉన్నది, అండర్ ఎమర్జెన్సీ కండిషన్స్. కోవిషీల్డ్ బై ద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ కోవాక్సిన్ బై భారత్ బయోటెక్. ఇక్కడ చూసారు కదా, ఈ ఎగ్జామ్ లో బిట్స్ పడిపోయే ఛాన్స్ ఉన్నది మీకు. కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ కోవాక్సిన్ వచ్చేసరికి భారత్ బయోటెక్. దో అదర్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ ద ఫ్రే టు, అంటే అదర్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నాయో మరి పోర్లో ఉన్నా సరే ఇవనేవి మరి రెస్ట్రిక్టెడ్ యూజ్ కింద అప్రూవల్ అనేది దొరికేసింది. దీస్ టూ సెట్ ఏ ప్రెసిడెంట్. ఇది ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ అంటే ఒక ఇంతకు ముందు వాడిన ఎగ్జాంపుల్ అన్నట్టు. దీస్ టూ సెట్ ఏ ప్రెసిడెంట్ ఫర్ హౌ ఫ్యూచర్ COVID-19 వ్యాక్సిన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ అడ్మినిస్టర్డ్. విల్ బి ఎవాల్యుయేటెడ్, ప్యాసివ్ వాయిస్ ఇక్కడ విల్ బి అవైర్. మాక్సిమం చూడండి మీకు ఆర్టికల్స్ లో మరి ఏమైనా ఎస్ఏ రాసినా సరే మీరు ప్యాసివ్ వాయిస్ రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. విల్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ అడ్మినిస్టర్డ్. ఇండియా హ్యాస్ లాంగ్ బీన్ నోన్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఎప్పటి నుంచో తెలిసింది ఏంటంటే ఇండియా అనేది ఒక మంచి మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ వ్యాక్సిన్స్ కింద ఉన్నది. బట్ లెస్ సో యాజ్ వన్ దట్ కెన్ డెవలప్ ఫ్రమ్ స్క్రాచ్, టెస్ట్ అండ్ దెన్ ప్రొవైడెడ్ టు ద వరల్డ్. కానీ అది స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తుంది, పునాదుల నుంచి డెవలప్ చేస్తుంది, టెస్టింగ్ చేస్తుంది, దాని తర్వాత ప్రపంచానికి పరిచయం చేస్తుంది అనేది చాలా తక్కువ తెలుసు అందరికి. ద పాండమిక్ ఆఫర్స్ అండ్ అన్ప్రెసిడెంటెడ్. నా ప్రెసిడెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్, ఇంతకు ముందు వాడిన ఒక రిఫరెన్స్ అన్నట్టు. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంభవించని. ఇక్కడ చూస్తుంటే మనము ద పాండమిక్ అంటే ఈ మహమ్మారి, ద పాండమిక్ ఆఫర్స్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ ఆపర్చునిటీ అంటే ఇంతకు ముందు ఎప్పుడు మరి ఊహించలేని ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తోంది. టు ఎస్టాబ్లిష్ దోస్ క్రెడెన్షియల్స్ అంటే సాక్ష్యాధారాలు లేదా ఆధారాలు. బట్ ఆల్రెడీ ఏ కీ స్టెప్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద వ్యాక్సిన్స్ ఎఫికసీ in the Indian population before rollout has been sidestepped. ఇక్కడ చూస్తే ఏ డబుల్ బ్లైండెడ్ phase 3 ట్రయల్, ఇందాకే చెప్పాను మీకు phase 3 లో డబుల్ బ్లైండెడ్ అంటే డాక్టర్ కి అంటే రీసెర్చర్ కి తెలియదు ఎటువంటి డ్రగ్ అడ్మినిస్టర్ అవుతుందో, టు పేషెంట్ కూడా తెలియదు అన్నట్టు, అంటే వాలంటీర్ కూడా తెలియదు. దీనివల్ల ఏమవుతుంది అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఏ డబుల్ బ్లైండెడ్ phase 3 ట్రయల్ వేర్ సమ్ వాలంటీర్స్ గెట్ ద వ్యాక్సిన్ అండ్ some do not, and the rate of disease in both arms is compared to determine the vaccine's ability. అంటే మాక్సిమం ఈ phase 3 ట్రయల్ లోనే ఏమైతుంది అంటే వ్యాక్సిన్ యొక్క ఎబిలిటీ తెలుస్తుంది అనమాట, అంటే దాని యొక్క అవుట్పుట్ తెలుస్తుంది. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు, కొంతమంది వాలంటీర్స్ కి ఇస్తారండి డ్రగ్ డోస్, కొంతమందికి ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా సరే కొంతమంది మరి అది ఏం డోస్ ఇచ్చారో చెప్పరు, ఎవరు రీసెర్చర్స్ చెప్పరు. ఇక్కడ రీసెర్చర్ అండి, ఇక్కడ ఒక వాలంటీర్ ఉన్నాడు. ఫస్ట్ ఛాన్స్ లో ఏమవుతుందంటే ఒక వాలంటీర్ కి డోస్ ఇస్తారు, ఇంకో దాడికి ఇవ్వరు. అప్పుడు నీకేంటంటే ఇవ్వనోడికి మరి ఇచ్చినోడికి ఆ డిఫరెన్స్ చూసి ఆ డ్రగ్ యొక్క ఎబిలిటీ ఎలా ఉందో చూస్తారు. సెకండ్ కేసులో ఈ వాలంటీర్ ఉంటాడు కదా, ఈ వాలంటీర్ కి అసలు చెప్పరు ఏ డోస్ ఇస్తున్నామో చెప్పరు వీడికి. దీన్నే డబుల్ బ్లైండ్ అంటాం. వీడికి తెలియదు, వీడికి తెలియదు, దాన్ని డబుల్ బ్లైండ్ అంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ వేర్ సమ్ వాలంటీర్స్ గెట్ ద వ్యాక్సిన్ అండ్ సమ్ డు నాట్ గెట్ అండ్ ద రేట్ ఆఫ్ డిసీజ్ ఇన్ బోత్ ఆర్మ్స్ ఈస్ కంపేర్ టు డిటర్మైన్ ద వ్యాక్సిన్స్ ఎబిలిటీ. అంటే ఇక్కడ మనం చూస్తుంటే ఈ డబుల్ బ్లైండెడ్ phase 3 ట్రయల్ అనేది అండ్ ర్యాండమైజ్డ్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మంచి వ్యాక్సిన్ యొక్క ఎబిలిటీ అనేది తెలుస్తుంది. ఈజ్ అమాంగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ అంటే ఏంటంటే సాక్ష్యాధారం, అంటే సాక్ష్యంతో పాటు బయటకు వస్తాయి, ఎందుకంటే రిజల్ట్స్ అన్ని స్టాటిస్టిక్స్ అని ఉంటాయి కదా అక్కడ. అది ద SII అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా because of its agreement with AstraZeneca has furnished data from a phase 3 trial in the UK and Brazil, but nothing publicly on how protective the vaccine was in 1600 Indian volunteers. ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక అగ్రిమెంట్ ఉంది ఆస్ట్రాజెనికాతో, అందుకనే మరి కొంచెం డేటా అనేది పబ్లిష్ చేయడం జరిగింది అనమాట, ఫర్నిష్ చేయడం జరిగింది. కానీ 1600 మంది ఇండియన్ వాలంటీర్స్ లో ఎంత ప్రొటెక్టివ్ గా పనిచేసింది అనేది ఇంకా ఇవ్వలేదు, అది అవుట్పుట్ ఇవ్వలేదు. కానీ ఎందుకు అప్రూవల్ వచ్చేసింది అప్పుడే? మరి ఇదే కమ్యూనికేషన్ లో కొంచెం క్లౌడీనెస్ ఉన్నది. ఆల్ ఆఫ్ ద లీడింగ్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఫైజర్,
Moderna and AstraZeneca itself made public at least partial results of the vaccine's abilities in their own populations before these were given. Passive voice ఇచ్చాడు, were given అంటే passive voice a go ahead by the respective regulators. అంటే ఇక్కడ మీరు చూస్తుంటే లీడింగ్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అంటే లీడింగ్ వ్యాక్సిన్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఏంటవి? ఫైజర్ కానీ, మోడర్నా కానీ, ఆస్ట్రాజెనికా కానీ, ఇవి కొంచెం రిజల్ట్స్ ఇచ్చినాయి, ఎంతో కొంత పార్షియల్ రిజల్ట్స్ అయినా ఇచ్చినాయి అనమాట. అంటే వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది. ఓకేనా? బిఫోర్ దే వర్ గివెన్ ఏ గో అహెడ్ బై ద రెస్పెక్టివ్ రెగ్యులేటర్స్. అంటే గో అహెడ్ అంటే టు కంటిన్యూ విత్ ఏ ప్లాన్ అని. ఇక్కడ చూడండి, ఇది ఒక నౌన్ అమ్మ. గో అహెడ్ టు కంటిన్యూ విత్ ఏ ప్లాన్. టు కంటిన్యూ విత్ ఏ ప్లాన్ అంటే రెగ్యులేటర్స్ ఆమోదం ఇంకా తెలపకుండానే ఇవి పార్షియల్ రిజల్ట్స్ అయినా ఇచ్చినవి. కానీ SII అనేది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ 1600 ఇండియన్ వాలంటీర్స్ లో ఎంత బాగా వ్యాక్సిన్ పనిచేసింది అనేది ఇంకా రిజల్ట్ ఇవ్వలేకపోవడం జరిగింది అక్కడ. భారత్ బయోటెక్ ఇప్పుడు ఇంకో దాని గురించి మాట్లాడుతున్నాడు. విచ్ ఈస్ కండక్టింగ్ సచ్ ఏ phase 3 ట్రయల్ ఇన్ ఇండియా. ఇంకా కండక్ట్ చేస్తూనే ఉంది. ఈజ్ yet to furnish similar data because it has not been able to finish recruiting the required number of volunteers. ఇంకా దాని వాలంటీర్స్ రిక్రూట్ చేసుకోలేదు. ఇంకా అలాంటప్పుడు ఇంకా దీని ఎఫికసీ స్టడీస్ కానీ, రిజల్ట్ ఓరియంటెడ్ కానీ, ఎబిలిటీ కానీ ఎట్లా తెలుస్తుంది మనకి? ఓకే, ద ఇండియన్ డేటా ఫర్నిష్డ్ బై ద కంపెనీస్ ఓన్లీ అటెస్ట్ టు అంటే ధృవీకరించబడ్డాయి టు ద వ్యాక్సిన్ సేఫ్టీ అండ్ ఇట్స్ ఎవోకింగ్ సమ్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఏదైతే ఇండియన్ డేటా ఫర్నిష్ చేయబడిందో బై ద కంపెనీస్ ఓన్లీ అటెస్ట్ టు ద వ్యాక్సిన్ సేఫ్టీ, వ్యాక్సిన్ యొక్క సేఫ్టీ గురించి చెప్తున్నాయి. అండ్ ఇట్స్ ఎవోకింగ్ సమ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఎవోకింగ్ అంటే రప్పించడం, బయటికి రప్పించడం. నేను లాస్ట్ లో క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు ఎవోక్ అంటే ఏంటి, ఇన్వోక్ అంటే ఏంటి చెప్తాను. హౌవెవర్ దిస్ పాండమిక్ హాస్ రివీల్డ్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ అంటే ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇన్స్టెన్సెస్ అంటే ఎగ్జాంపుల్స్ ఆర్ ఉదాహరణలు. హౌవెవర్ this pandemic has revealed multiple instances of therapies and interventions. Interventions అంటే జోక్యాలు అన్నమాట. From convalescent plasma therapy to a slew of antivirals. Slew అంటే ఏంటంటే a large number of ఏంటమ్మాది a large number of antivirals that seemed to work well under idealized lab conditions but did not measurably protect in real world hospital conditions. ఇప్పుడు మీరు కాన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ వచ్చేసింది, మార్కెట్ లోకి రాలేదు, ల్యాబ్ లో మరి టెస్టింగ్ అనేది జరిగింది, కానీ రియల్ వరల్డ్ హాస్పిటల్ కండిషన్స్ లో ఇంకా అవి మంచి రిజల్ట్స్ ఇవ్వలేకపోయినాయి, లేకపోతే ఇంకా మనుగడలోకి రాలేదు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, ద కన్సర్న్ అంటే చింతన. ఫ్రమ్ అప్రూవింగ్ అంటే ఆమోదం అండ్ అన్టెస్టెడ్ వ్యాక్సిన్ ఈస్ దాట్ ఇట్ మేక్స్ ఇట్ నియర్లీ ఇంపాసిబుల్ టు కండక్ట్ ఏ ప్రాపర్ phase 3 ట్రయల్. ఇంకా మనకి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంకా వ్యాక్సిన్ ఇంకా ఫుల్ టెస్టింగ్ అవ్వలేదు. phase 1 అయింది, phase 2 అయింది, phase 3 ఇంకా జరుగుతానే ఉన్నప్పుడు మరి కొంచెం అంటే ఇస్ దట్ ఇట్ మేక్స్ ఇట్ నియర్లీ ఇంపాసిబుల్ టు కండక్ట్ ప్రాపర్ phase 3 ట్రయల్. phase 3 ట్రయల్ కండక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఏమో అని తెలుస్తుంది మనకి. ఇట్ విల్ బి అనెథికల్ అంటే అనైతికంగా అనమాట. అన్ఎథికల్ అంటే అనైతికం, వితౌట్ ఎనీ మోరల్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు. వితౌట్ ఎనీ మోరల్ వాల్యూస్, ఎనీ moral values. It will be unethical to expect volunteers to participate in a trial. It will be unethical to expect volunteers to participate in a trial where there is only a 50% chance of being administered the actual vaccine when they have the option of the real dose elsewhere. అంటే ఇది అనైతికంగా జరుగుతుందేమో అని చెప్తున్నాడు. It will be unethical to expect volunteers to participate in a trial where there is only a 50% chance of being administered the actual vaccine when they have the option of the real dose elsewhere. అంటే ఇప్పుడు phase 3 అండి, phase 3 లో ఇంకా రిజల్ట్ రాకుండానే మనోళ్ళు అప్రూవల్ ఇచ్చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి 50% ఛాన్సే ఉంది యాక్చువల్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చేసుకునేది. అండ్ మిగతా 50% ఎక్కడుంది అంటే ఒరిజినల్ గా ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వ్యాక్సిన్ అక్కడ మరి కరెక్ట్ గా జరుగుతుంటే మరి ఓన్లీ 50% ఛాన్సే ఉన్నది వాలంటీర్స్ కి అంటే అవుట్పుట్ రావడానికి అని. Both SII and Bharat Biotech given the pace అంటే స్పీడ్ అన్నమాట of recruitment and potential pool of volunteers would have been able to generate much more data within mere weeks. కేవలం కొంతకాలంలోనే మరి డేటా ప్రొడ్యూస్ would have been able to చేసే అవకాశం ఉండింది. సో it is hard to imagine why an emergency use authorization of these vaccines was hurried through. కానీ నమ్మడానికి కూడా మరి కొంచెం కష్టంగానే ఉన్నది. ఏంటి, ఎందుకు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ అనేది జరిగింది వ్యాక్సిన్స్ కి, ఎందుకు ఈ హర్రీ అనేది జరిగింది, ఎందుకు తొందరపడుతున్నారు? ఒపాసిటీ అంటే క్లౌడీనెస్ అంటే అస్పష్టత marks the government's communication strategy in a country where
distrust of vaccines remains in spite of years of vaccination programs and elimination of grave diseases. మరి తప్పదండి, ఒపాసిటీ మార్క్స్ ఈ క్లౌడీనెస్ ఏదైతే ఉన్నదో, ఈ అస్పష్టత, ఇట్ మార్క్స్ గవర్నమెంట్స్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఇన్ ఏ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యాక్సిన్ అండి ఎప్పుడు వస్తుంది సోషల్ మీడియాలో చూస్తే ట్రోలింగ్ అంటారు, అలానే ఇది ఒక 3-4 ఏళ్ళు పడుతుంది, 2 ఏళ్ళు ఈజీగా పడుతుంది అని. ఇది ఎక్కువ అవడం, ఈ డిస్ట్రస్ట్ ఎక్కువైపోయింది, అంటే అపనమ్మకం ఎక్కువైపోయింది మన ప్రజల్లో. ఓకేనా? అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ లో చాలా సక్సెస్ఫుల్ కూడా అయింది ఇండియా. ఓకే, అయినా సరే మరి గవర్నమెంట్ అనేది కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దీన్ని కొంచెం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఒపాసిటీ మార్క్స్ ద గవర్నమెంట్స్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ, అంటే వ్యూహం, ఇన్ ఏ కంట్రీ వేర్ డిస్ట్రస్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ రిమైన్స్ in spite of years of vaccination programs and elimination of grave diseases. The government neglects this at the country's danger. Peril ante danger amma, peril ante danger, ఇది ఒక నౌన్ కింద వాడుకున్నాం. పెరిల్లస్ అంటే డేంజరస్, ఇది వర్బ్ అవుతుంది. డేంజరస్ అంటే వర్బ్ అవుతుంది. ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ ఒకసారి హెడ్లైన్స్ చూపిస్తాను చూడండి. ఒపాసిటీ ఇన్ కమ్యూనికేషన్ ఇస్ డేంజరస్ వెన్ దేర్ ఇస్ హై వ్యాక్సిన్ హెసిటెన్సీ. ఇప్పుడు హెసిటెన్సీ అంటే ఏంటంటే సంకోచం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మాట్లాడమంటే కొంతమంది హెసిటెంట్ గా ఫీల్ అవుతారు, హెసిటేషన్ ఉంటుంది వాళ్ళకి, అంటే సంకోచం ఉంటుంది. అట్లాంటి టైంలో ఈ వ్యాక్సిన్ అంత స్పీడప్ చేయడము, అంత హర్రీ అప్ చేయడము, దానివల్ల ఏమవుతుందంటే ఆ కమ్యూనికేషన్ అనేది ఏదైతే అస్పష్టంగా వచ్చే కమ్యూనికేషన్ ఉందో, అంటే phase 3 క్లినికల్ ట్రయల్స్ ఇంకా కంప్లీట్ అవ్వకుండానే ఆథరైజేషన్ అప్రూవల్ ఏంటి అనేది కొంచెం డేంజరస్, మన లాంగ్ రన్ లో డేంజరస్ అవుతుంది. అందుకనే వీడు ఏ హర్రీడ్ గేమ్ ఆర్ ఏ హర్రీడ్ గ్యాంపుల్ అని ఇచ్చిండు. సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఏ ఛాన్స్ నౌ, ఎందుకంటే ఎవరు నమ్మట్లేదండి, డిస్ట్రస్ట్ ఎక్కువైపోయింది, అంటే అపనమ్మకం ఎక్కువైపోయింది. కాబట్టి గవర్నమెంట్ ఎంత బాగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ చేసినా, ఎంత బాగా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ చేసినా ప్రజల్లో మటుగా డిస్ట్రస్ట్ ఉండిపోయింది. సో ఇది ఈ అస్పష్టత అనేది, ఒపాసిటీ అనేది ట్రాన్స్పరెంట్ గా తీసుకెళ్ళినప్పుడే మరి గవర్నమెంట్ మీద అందరికి ట్రస్ట్ వస్తుందని చెప్తున్నాడు అనమాట. సో మొత్తం ఇక్కడ చూస్తా అంటే జిస్ట్ చెప్పేస్తాను చూడండి. అసలు వాట్ మైట్ బి ద జిస్ట్, దీని గురించి చెప్పకముందు మళ్ళీ ఒకసారి చూడండి. జిస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వదిలే మీరు డీవియేట్ అవుతారు. జిస్ట్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్, ఏ హర్రీడ్ గ్యాంబుల్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ బయటికి మార్కెట్లోకి రావాలంటే అంత ఈజీ కాదండి. ఇట్ హ్యాస్ టు పాస్ డిఫరెంట్ స్టేజెస్. అదే క్లినికల్ ట్రయల్స్ యాక్చువల్ గా అది 4-5 years పడుతుంది, అప్పుడప్పుడు 10 years కూడా పడుతుంది. కానీ వ్యాక్సిన్ అనేది గ్రేవ్ అర్జెన్సీతో కూడిన విషయం. అది ఒక ఎక్సిజెన్సీ కింద వస్తుంది. ఎక్సిజెన్సీ అంటే ఎమర్జెన్సీ అనమాట, అర్జెంట్ నీడ్. సో వ్యాక్సిన్ అనేది ఎంత తొందరగా వస్తే అంత మంచిది. కానీ ఇట్ హ్యాస్ టు పాస్ డిఫరెంట్ స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ phase 1, phase 2, phase 3 అండ్ phase 4 కూడా పోస్ట్ మార్కెట్ సర్వైలెన్స్ స్టడీస్ కూడా పాస్ అవ్వాలి. అప్పుడు మరిది మార్కెట్లోకి రావాలి. ఇదంతా అయిన తర్వాతే అప్పుడు మీకు రిలీజ్ చేస్తారు. కానీ phase 3 ట్రయల్స్ లోనే ఆమోదం అంటే అప్రూవల్ ఇవ్వడం అనేది కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది ల్యాక్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ మార్క్స్ ద ఒపాసిటీ అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ మార్క్స్ ద ఒపాసిటీ. ఇది మనం ఒక విధంగా అప్రిషియేట్ చేస్తూ కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్ ఏంటి అది ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియాలో, మన ప్రపంచంలో చూసుకున్నా, నేను ఇండియన్ కంటెక్స్ట్ లో మాట్లాడతాను. కండిషన్స్ ఏంటి అంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద నీడ్ ఆఫ్ ఎ వ్యాక్సిన్. రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు. నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నా, బయట ఎవరిని వచ్చి దగ్గరంటే చాలా అయిపోయింది ఇఫ్ హీ హ్యాస్ COVID-19. సో అట్లా ఈ కండిషన్స్ లో ఏం చేస్తారు అంటే, ఎమర్జెన్సీ కండిషన్స్ లో మరి గవర్నమెంట్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆమోదం ఇవ్వడం మంచిది. ఓకేనా అండి? చెకింగ్ ఆల్ ద ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఆర్ పాస్డ్, అది ఇంపార్టెంట్. చెకింగ్ ఆల్ ద ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఆర్ పాస్డ్ త్రూ ఆర్ పాస్డ్ అని రాయండి. ఓకే, ఆర్ పాస్డ్, అది ఇంపార్టెంట్. అది అయిన తర్వాత వస్తే ఏంటంటే ఆ పోస్ట్ మార్కెట్ సర్వైలెన్స్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవి లేకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ వచ్చినాయి అనుకోండి, ఏం లాభం? అది అప్రూవల్ ఇచ్చి. అందుకనే చాలా సెన్సిటివ్ గా ఆపరేట్ చేయాలి గవర్నమెంట్ మిషనరీ, అండ్ దాని గవర్నెన్స్ కూడా బాగుండాలని మీరు ఒక చిన్న పాయింట్ రాయొచ్చు అనమాట. సో అంతకంటే ఏం లేదు. మెయిన్లీ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్లినికల్ ట్రయల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. phase 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి.
మీకు నీట్ గా చెప్పాను. అండ్ ఈవేళ ఒకాబులరీ అండ్ గ్రామర్ ఒక్కసారి రివిజన్ కొడితే కాన్వలజెంట్ అంటే ఏంటన్నా కమింగ్ అవుట్ ఆఫ్ ఆ డిసీజ్ అన్నమాట. అంటే టుగెదర్ విత్ స్ట్రెంగ్త్ అని కూడా చెప్పాను మీకు. సర్వైలెన్స్ అంటే ఏంటి? పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్ స్టడీలో సర్వైలెన్స్ అంటే ఎగ్జామినేషన్, ఒపాసిటీ అంటే అన్క్లియర్. దీనికి వేగ్ అనే ఒక ఇంతకు ముందు సినానిమ్ కూడా చెప్పడం జరిగింది. డేంజరస్ అని వస్తే పెరిలస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందే నేను మీకు చెప్పేశాను. రోల్ అవుట్ అంటే మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ ని ఫస్ట్ టైం బయటకు తీసుకురావడం. ఓకే, విల్ బి ఎవాల్యుయేటెడ్ ప్యాసివ్ వాయిస్ అని చెప్పాను. అన్ప్రెసిడెంట్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంభవించినది. SII ఎక్కడుందండి? ఇది పూణేలో ఉంది, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇంకేం చూస్తే వర్క్ గివెన్ అనేది ప్యాసివ్ వాయిస్, పాస్ట్ టెన్స్ లో ఉన్నది. నెక్స్ట్ అమ్మ గో హెడ్ అని కూడా ఉంది ఇక్కడ. గో హెడ్ అంటే టు కంటిన్యూ విత్ ప్లాన్. అండ్ ఇక్కడ చూస్తే ఇంటర్వెన్షన్స్ అంటే జోక్యం అన్నట్టు, జోక్యం. ఇన్స్టెన్స్ అంటే ఎగ్జాంపుల్స్. ఎవోక్ ఇన్వోక్ ఒక్క నిమిషంలో చెప్తాను చూడండి. ఎవోక్ అంటే ఇక్కడ రప్పించడం. అండ్ కన్సర్న్ అంటే చింత. అప్రూవింగ్ అంటే ఆమోదం. అనైతికల్ అంటే అనైతిక, అనైతిక. పేస్ అంటే స్పీడ్ అని చెప్పుకోవచ్చు. మియర్ అంటే కేవలం, మోర్ అంటే ఎక్కువ, మియర్. ఒపాసిటీ అంటే క్లౌడినెస్, ఇంతకుముందు చెప్పింది. డిస్ట్రస్ అంటే అపనమ్మకం. గ్రేవ్ అంటే సీరియస్. గ్రేవ్ అంటే ఇంకోటి ఉంటుంది, అది సమాధి. మీరు ఇప్పుడు కామెంట్ బాక్స్ లో పెడతారు, నాకు అర్థమైంది, ముందే చెప్పేసుకుంటున్నా. నెక్స్ట్ పెరిల్ అంటే డేంజర్, నౌన్ ఇది. పెరిలస్ అంటే డేంజరస్ ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే. అండ్ జీటాల్క్, నాకు చిన్నప్పుడు జీటాల్క్ అంటే చాలా ఇష్టం. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఓకే, ఈ జీటాల్క్ నాకు అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు భలే మెమరీస్ వస్తుంటాయి. అయితే దీన్నే ఐ ఎవోక్ మై మెమరీస్, ఐ ఎవోక్ మై మెమరీస్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే నీ పాత జ్ఞాపకాన్ని రప్పించడాన్ని ఎవోక్ అంటాం. రప్పించడం, రప్పించడం, రప్పించడం. టు బ్రింగ్ బ్యాక్ యువర్ మెమరీస్, టు బ్రింగ్ బ్యాక్ యువర్ మెమరీస్, దాన్ని ఎవోక్ అంటాం. ఓకే, ఎవోక్. మరి ఇన్వోక్ అంటే ఏంటంటే దేవుడా, ప్లీజ్ దేవుడా, నన్ను రక్షించు దేవుడా, నన్ను కాపాడు దేవుడా. టు కాల్ అపాన్ ఎ గాడ్, టు కాల్ అపాన్ ఏ గాడ్ ఆర్ టు ప్లీడ్ సమ్వన్, టు ప్లీడ్ సమ్వన్, ఎవరినో ఒకరిని వేడుకోవడాన్ని ఇన్వోక్ అంటాం. ఓకే, ఇన్వోక్ అంటాము. అయితే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఎవ్రీబడి dash upon the God during COVID-19 పాండమిక్. ఆన్సర్ ఎవోక్డ్ అవుతుందా లేదా ఇన్వోక్డ్ అవుతుందా? ఆన్సర్ మీరు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. క్లాస్ నచ్చినట్లయితే నోట్స్ రాసుకొని లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేయండి. నమస్తే.